సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. మళ్ళీ మరొక అందమైన శ్లోకాన్ని డాక్టర్ గారు ఎలా వ్యాఖ్యానించారో చూద్దాం. క్షణం క్షణార్థమపి వా వియోగో యస్య దుఃఖదః తమహం శిరసా వందే జానకీ ప్రాణవం అంటారు. అంటే రామచంద్రమూర్తి యొక్క వియోగం అది ఎలా ఉంది, ఎంతసేపట్లో ఆ కొద్దిపాటి క్షణంలో వచ్చే ఆ కొద్దిపాటి వియోగము, దాని యొక్క తీవ్రత, దాని యొక్క విశేషము. అంటే మనం ఎంత చక్కగా మొదలు పెట్టారంటే, మనవాడు అనుకున్నవాడు దూరం అవుతుంటే దుఃఖానికి లోనవుతాం. అదే పక్కింటి పిల్లవాడు కనబట్లేదంటే మనకు అంత దుఃఖం రాదు కదా అంటూ, అటువంటి భావాల మధ్య ఉన్న తేడా ఏమిటి, అందమైనటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి ఈ శ్లోకానికి సంబంధించిన పూర్తి వ్యాఖ్యానం మన గ్రూపులో చూద్దాం. అటువంటి ఒక అందమైన శ్లోకాన్ని మనకు అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం, జూలై 30, 2025 సంవత్సరం. మనం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి రామాయణంలో ఆయనే స్వయంగా రాసినటువంటి సప్తమకాండ, ఉత్తరకాండ లేదా ఉత్తర రామాయణంలో ఉన్నాం. ప్రస్తుతం మనం 12వ సర్గలో ఉన్నాం, 12వ సర్గలో ఉన్నాం. సుమారు ఒక 21-22 శ్లోకాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి రావణ కుంభకర్ణుడి యొక్క జనన వృత్తాంతం అంతా కూడా వివరించి చక్కగా ఆయనకి చెప్తూ ఉన్నారు. ఏ రకంగా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖ జననాలు జరిగాయి అన్నది ఆయన వివరించి చెప్పారు రామచంద్రమూర్తికి. మొత్తానికి పుట్టినటువంటి బిడ్డలు అందరూ కూడా తపస్సులోకి వెళ్ళిపోయారయ్యా అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. రావణుని యొక్క కుమారులు పుట్టిన వెంటనే అద్భుతమైనటువంటి తపస్సుని ఆచరించారు అని చెప్పి ఒక అందమైనటువంటి మాట చెప్పారు. ఎవరెవరు ఎన్నాళ్ళు తపస్సులు చేశారు కూడా మహర్షి మనకి చెప్పారు. కుంభకర్ణుడు ఒక 5,000 సంవత్సరాలు తపస్సు చేశారు. రావణాసుడు ఒక 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఎంత భయంకరమైనటువంటి, దారుణమైనటువంటి, నియమయుక్తమైనటువంటి, కఠినమైనటువంటి, ఘోరమైనటువంటి తపస్సులు ఆచరించారో చెప్పారు. మొత్తానికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి కూడా బ్రహ్మగారు రావడం, ముందు రావణాసుడి దగ్గరికి రావడం, ఏమయ్యా నువ్వు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి నీ శిరస్సును ఛేదించి నువ్వు చేసినటువంటి హోమానికి నేను చాలా మెచ్చాను, నువ్వు ఏదైనా వరం కోరుకో అనగానే అతగాడు అమరత్వం కావాలి నాకు, ఎవరి వల్ల మరణం కాకుండా అనుకుంటున్నాను నేను అనడంతో, అది అలా కాదులేవయ్యా, అమరత్వం అనేది ప్రకృతికి విరుద్ధమైనటువంటి వ్యవహారం, కాబట్టి ఇంకో కోరిక ఏదైనా కోరుకో అంటే చాలా తెలివిగా అడుగుతున్నాను అనుకుని అతడు అమరత్వం వచ్చేలాంటి వరాన్ని కోరాడు. మళ్ళీ అనిమిష దైత్య యక్షదనుజాహి సుపర్ణ పలాసి కోటిచే వనజజ
మృత్యువున్ గనమి వాంఛితము ఈ వరమిమ్ము సత్కృపన్. నాకు ఆ దేవతలు, దైత్యులు, యక్షులు, ధనుజులు, పన్నగములు, సుపర్ణులు, పలాసులు లేదా రాక్షసులు వీళ్ళందరి వల్ల వరం లేకుండా ఉండేటువంటి చావు లేకుండా ఉండేటువంటి వరం ఒకటి నువ్వు ప్రసాదించాలి. మనుజుల దక్కువారి తృణమాత్రముగా గణింతు లెక్కగా కొనుదునే వారిన్ అన్నా. వారు నాకు లెక్క ఏమిటయ్యా, మనుషులును మిగిలిన జాతులును, కాబట్టి వాళ్ళని నువ్వు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, వీళ్ళ తక్కిన వాళ్ళందరి నుంచి నాకు ఆ మరణం లేకుండా ఉండేటువంటి వరము ఇవ్వంటే సంతోషంతో బ్రహ్మగారు, ఆయనకి అర్థమైపోయింది వ్యవహారం అంతాను. సరే తప్పకుండా తీసుకో ఈ వరం, దానికేముందయ్యా అని చెప్పి ఆ వరం దానికి ప్రసాదించి, నువ్వు ఒకటి అడిగావు నేను ఇంకొకటి ఇస్తానని చెప్పి నీ 10 తలకాయలు కూడా ఏవైతే నువ్వు హోమం చేసేసావో 9 తలకాయలు ఇప్పటి వరకు, అవన్నీ కూడా నీకు మళ్ళీ వచ్చేసేలాంటి అద్భుతమైనటువంటి వరాన్ని నీకు ఇస్తున్నానయ్యా అన్నారు. మొత్తానికి విభీషణుడు తపస్సు చేస్తే ఆ తపస్సు కూడా మెచ్చినటువంటి బ్రహ్మగారు మళ్ళీ విభీషణుడి దగ్గర కూడా ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి నీకు ఏదైనా వరం కావాలో అని కోరుకోమని అనగానే ఆయన ఏ ఏ ఆశ్రమమందును ఏ ఏ మతి సంభవించు ఈశ్వర నిరతం వాయాయని ధర్మమునందే అనువర్తించుగాక ఇతము ఇటు సేయన్. నా మనసు ఎప్పుడు కూడా ఎంత పరమాపద్గత శాపి, ఎన్ని ఆపదల్లో ఉన్నప్పటికీ కూడా ఏ ధర్మాన్ని నేను పాటించవలసి ఉందో ఆ ధర్మాన్ని నేను పాటించేలాంటి బుద్ధిని నాకు ప్రసాదించు అనగానే ఆయన ఆనందపడి మంచి వరాన్ని కోరావు, అయితే నువ్వు కోరిన దానికి ఇంకొకటి ఎక్కువ ఇవ్వడం నాకు అలవాటు, నువ్వు ఒకటి కోరితే నేను 2 ఇవ్వడం అనేది నాకు అలవాటు, మీ అన్నయ్య గారికి అలాగే చేశా, నీకు అలాగే చేస్తా. ఏమిటయ్యా అంటే, వసగితి నీవు కోరిన వరోత్తమముల్ సుకృతాత్మ నీవు రాక్షస కులమందు పుట్టియును కల్గద ధర్మమునందు రక్తి. రాక్షస కులంలో పుట్టినా కూడా నీకు అధర్మం మీద ఎటువంటి ప్రేమ ఇష్టము కలగదు, నిత్యము ధర్మమునందే ఉంటావు. నీకసమ శుభంబు గూర్తు అహితాంతక నీకు అమరత్వమిచ్చితిన్. నిన్ను అమరుడిగా చేశాను, నువ్వు చిరంజీవిగా ఉండేలాంటి మాట చేశాను అన్నారు. తర్వాత అక్కడి నుంచి కుంభకర్ణుడి దగ్గరికి వచ్చారు. కుంభకర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి కుంభకర్ణుడు గొడవ చూసి దేవతలందరూ కూడా కంగారు పడిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యే మహానుభావ, నువ్వు అతను కానీ వరాలు ఇచ్చేస్తావేమో, చాలా ప్రమాదం సుమా, అతగాడికి వరాలు ఇచ్చినట్లయితే చాలా ఈ లోకమంతటికి కూడా చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది, నువ్వు కాస్త చూసి అతగాడికి వరములు ఇవ్వాలి తప్ప అతను ఏమడిగితే అది నువ్వు తొందరపడి వరాలు మాత్రం ఇచ్చేయకయ్యా అని చెప్పి వాళ్ళందరూ కోరడం. దాంతో ఆయన పక్కన చూడగానే పక్కన ఉన్నటువంటి సరస్వతీదేవి ఒక చిరునవ్వు నవ్వి నేను చూసుకుంటాగా అన్నట్లుగా ఆవిడ వెళ్ళి ఆయన నాలుక మీద కూర్చోవడం, ఆయన నిత్యత్వం కావాలి అని అడగడం బదులు నిద్రత్వం కావాలి అని అడిగేశారు. నిత్యత్వం అంటే నేను కూడా మరణించకూడదు అనేటువంటి కోరికే అతనిది కూడా, రావణాసుడు ఏ కోరిక అయితే ఉందో ఇతనిది అతనిది అటువంటి కోరికే. మొత్తానికి అతనికి అటువంటి వరం ఇచ్చేశాడు. దేవతలందరూ వెళ్ళి ముందు బ్రహ్మగారిని వాళ్ళని ప్రార్థించారు, బాబు నువ్వు వరం జాగ్రత్తగా ఇవ్వాలి అతనికి ఇచ్చేటప్పుడు. గట్టిగా పదము ఉర్వి పెట్టనే నీయు సప్త పాతాళ లోకముల్ భగ్నమగును. ఎవడనుకుంటున్నావయ్యా బాబు, నువ్వు వరాలు ఇచ్చేద్దాం తయారైపోయి వెళ్ళిపోతున్నావు బ్రహ్మదేవా, గట్టిగా ఒక అడుగు నొక్కాడంటే పాతాళాన్ని కూడా బద్దలైపోతాయి. ఒక్క మాటటు నిల్చి నిక్కెనే నీయు శిర ప్రహతిచే ఊర్ధకర్పరము పగులు. కూర్చున్నవాడు గబుక్కుని తొందరగా పైకి లేచాడంటే పైనున్న లోకాలన్నీ మొదలైపోతాడు వాడు తలకాయ తగిలి, అంత పెద్దవాడు వాడు. లేచి గట్టిగా అడుగు దట్టిస్తే పాతాళన్నీ పోతాయి. ఉత్సాహముదవ మేను ఉబ్బించనే నీయు పచ్చిగోడల జాడ విచ్చు దిశలన్నీ పగిలిపోతాడు. ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని ఇలా చేయిలు దాచాడంటే దిక్కులు అనేటువంటి గోడలన్నీ కూడా పచ్చి గోడల్లాగా, ఇంకా ఆరనటువంటి గోడల్లాగా తోసేస్తే పడిపోతాయి, ఇంకా అప్పుడే కట్టినటువంటి గోడలు అలాగే అవన్నీ విచ్చిపోతూ ఉంటాయ్యా.
లేచి నీల్గుచు బారసాచనేనియు చక్రవాళాచలేంద్రమవ్వలికి వీగు. ఒక్కసారి కాలు జాపాడంటే లేవగానే ఆ పాదాలు తగిలి చక్రవాళ పర్వతాలన్నీ కూడా దూరంగా వెళ్ళి పడతాయి. కేరి నవ్విన మీ బోటి వారికెల్ల గుండె దిగులగు మమ్ము పేర్కొనగనెంత, ఈ వరకు వాడు చేసిన హింసలెంచ కూడదటువంటి కలుదయ చూడనేలా. మొత్తానికి అతన్ని నువ్వు బాబు సరిగ్గా నువ్వు ఆలోచించే వరం ఈ సుమా అనగానే ఆయన పార్వతి సరస్వతీదేవికి చూశాడు. సరసీజేక్షణ ఎల్ల జీవుల రసజ్ఞల్ సేరి క్రీడించు నెప్పరి వివే కదా. అందరి నాలుకల మీద నర్తన చేసి ఎవరు ఎలా మాట్లాడాలో నేర్పించేది నువ్వే కదమ్మా. నువ్వు నర్తించడం వల్ల కూడా కదా కొంతమంది చక్కగా మాట్లాడగలుగుతున్నారు, మృదువుగా మాట్లాడగలుగుతున్నారు, కొంతమంది పాండిత్యంతో వేదములు చదవగలుగుతున్నారు, కొంతమంది కఠినంగా మాట్లాడగలుగుతున్నారు, కొంతమంది మాటలు మాకు అర్థమవుతున్నాయి, కొంతమంది మాటలు మనకు అర్థం అవటం లేదు. ఇవన్నీ కూడా నీ యొక్క నేర్పరితనం వల్ల కాదా ఓ సరస్వతి? కుంభకర్ణు రసనా భాగంబురను నిల్చి నే వరమి వచ్చిన వేళ అయ్యసురుచే వ్యర్థోక్తులాడింపుము మేల్వరముల్ గోరగా నీకు పొమ్మనిన వాగ్దేవి అట్లుండినన్ అని చెప్పినట్లే వాగ్దేవి వెళ్ళి ఆయన నాలుక మీద కూర్చుండి కుంభకర్ణుడు ఒక వరం కోల్పోయి ఇంకో వరం కోలుకున్నాడు. మొత్తానికి వరాలన్నీ కోరుకున్నాక అందరూ కూడా ఇంకా బాగుందని చెప్పి లంకానగరానికి వచ్చేసారు. ఆ లంకానగరానికి వచ్చేటువంటి పద్ధతి కూడా మనకి కిందసారి చెప్పుకున్నాం. రావణాసుడి దగ్గరికి వచ్చి అందరూ కూడాను మీరు లంకానగరం అసలు మీది, దానిలో కుబేరుడు ఉంటున్నారు, నువ్వు వెళ్ళి అడిగి తీసేసుకో అన్నాడు. చాలా అందంగా రావణాసుడు ఒప్పుకోలేదు దానికి. మా అన్నగారు ఉంటున్నారే అది కుబేరుడు, నేను వెళ్ళి ఎలా తీసేసుకుంటాను ఇప్పుడు, కాబట్టి అది తప్పు కదా. అన్నయనంగతా జనకుడంతటి వాడు గదయ్యా జ్యేష్ఠభ్రాత పితృసమహ. మా అన్నగారు కుబేరుడు లంకా నగరాన్ని పాలిస్తున్నాడు కదయ్యా, నీ విన్నుడి తాత చెప్పగదవే ఎనవాని మనం బెరుగుచున్ మిన్నకయుండే. మొత్తానికి ఇలాగ నువ్వు చెప్పవచ్చునా సుమాలి చెప్పాడు. ఆయన రావణ నువ్వు వెళ్ళి లంకా నగరాన్ని తీసేసుకో, వాడిని బయటికి పొమ్మను అని. రావణాసుడు ఒప్పుకోవాలి. తాతగారు మీరు అలాంటి మాటలు చెప్పొచ్చా అన్నాడు. మొత్తానికి అతను తక్కిన వాడు ఊరుకోలే. అతని మంత్రి అయినటువంటి ప్రహస్తుడు ఏమైనా కూడా బలమున్న వాడిదేనా రాజ్యం, నువ్వు వెళ్ళి వాడొక బలహీనుడు కుబేరుడు, అటువంటి వాడికి అంతటి సంపద ఎందుకు, నీవు మళ్ళీ అడిగి పూజ చేసుకో, అసలు మీదే వంశపారంపర్యంగా మీకే రావాలి అది. ఇలాంటి మాటలన్నీ నూరిపోశాడు. దాంతో ప్రహస్తుడిని కుబేరుడి దగ్గరికి అతగాడు ఒక దూతగా పంపించాడు. ఏమయ్యా నాకు దీని మీద మనసు ఉన్నది లంకానగరం మీద, కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు ఉన్నావు దానిలో, ఇహ నుంచి తమరు బయటకు వెళితే మేము అందరూ కాపురం ఉంటాము అన్నట్లుగా ఒక కబురు పెట్టాడు. పెట్టగానే ఆయన పెద్దవారు, మీరు బలవంతులు, మీకు తప్పకుండా ఉండాలి ఇలాంటిది, నేనేమిటి ఇక్కడ, నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అన్నట్లుగా లంకను విడిచి బయటకు వచ్చేసాడు. వచ్చేసి తన తండ్రి అయినటువంటి విశ్రావసు దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరే కదా నాకు లంకానగరాన్ని ఇచ్చారు, ఖాళీగా ఉంది అక్కడ ఉండబోయా అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను బయటికి పొమ్మంటున్నారు, అది వాళ్ళదిట, ముఖ్యంగాను ముందు వాళ్ళ కోసమే కట్టారట అనగానే తండ్రి గారు పొమ్మని పంచి తక్షణమ భూవర ఈ ఆయన తండ్రి చేరి పదమ్ముల వ్రాలి రావణు ఉదంతము సర్వము చెప్పే లంక పూర్వమున వాని వారిదట క్రమ్మర దానిని కోరెనంట నేనెమ్మై పొను పొవు వాడవచింపుము నాకు యథార్హము జనన్ అనగానే ఆ తండ్రి విశ్రావసు మంచి మాట చెప్పాడు. కైలాసంబునకేగి నీవు తనయా, ఓ కుమారా కుబేర, నువ్వు కైలాసానికి వెళ్ళి కావించు కొమ్మాలయం బాలంకన్ విడుమి సహానుగూడవై
ఆ రమ్య మందాకినీ కులంబందు వసింపు తజ్జలము వ్యాకోచార్క సంకాశ సన్నాడీ కాళి సమావృతంబు కడురానందంబు కలిగించెడు. మొత్తానికి అనేకమైనటువంటి పద్మాలతో ఉన్నటువంటి ఆ మందాకిని నది సమీపంలో నువ్వు ఉండవయ్యా అనగానే రావణాసురుడు తన పరివారంతో కుబేరుడు లేనటువంటి లంకా నగరాన్ని ఆక్రమించాడు. తన యొక్క పరివారం అంతటితో కలిసి దానిలో పరిపూర్ణంగా ఆనందాన్ని అనుభవించడం కోసం కూర్చున్నాడు. ఇంకా అతనితో పాటు అతని పరివారం అంతా కూడా లంకానగరంలో ఉన్నారు. తన పురోవీధి మాతామహుల్ మదమత్త మతంగముల మీద ప్రీతి జనగా తమ తల్లి కైకసీ ధవళాక్షి ముత్యాల పల్లకిపై వారి పజ్జనరుగా తన ఇరుదశల ఇద్దరు తమ్ములు అపరిమితానీకి నీ యుక్తులగుచుకొలువ తన వెంబడిన ప్రహస్త మహోదర సుపార్శ్వమారీచ ముఖమంత్రి మణులు నడువ దివ్యరథమెక్కీ శంఖవాదిత్ర వేణుకాహనాదుల రవములాకాశమున ఆకాశమురయ ఛత్ర చామర కేతన ఛాయలులయ వింశతి భుజుండు లంక ప్రవేశమయ్యే. ఆ 20 చేతులు వాడు చూసి లంకా నగరంలోకి ప్రవేశించి అటు ఇటు వెళుతున్నాడు, తిరుగుతున్నాడు. ఒకనొక నోడు వెళుతున్నప్పుడు ఒక చిన్న పిల్లని పెట్టుకుని ఒక పెద్ద ఆయన కనిపించాడు. ఆయన పేరు మయుడు. ఆయన అడిగారు, ఏమయ్యా చిన్నపిల్లతో ఈ పాపతో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. నేను మయుడు అంటారయ్యా నన్ను, నా భార్య హేమ, ఈమె నా కుమార్తె, పేరు మందోదరి. ఈవిడ వివాహం కోసం నేను చూస్తున్నాను. మందోదరి చక్కటి అందమైనటువంటి ఇల్లాలు. ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే పాపరాజు గారు ఆవిడ అందాన్ని, మండోదరి యొక్క అందాన్ని, ఈనాతి కౌనుతో నెనగాక కాబోలు సింగముల్ గుహలలో చిక్కుటెల్లా. సింహ మధ్య అది చూసి సింహాలన్నీ భయపడిపోయి ఈవిడితో మనం ఎక్కడ పోటీ పడగలం అని చెప్పి గుహల్లోకి దాక్కుంటున్నాయి సింహాలన్నీ. ఈ బాల నడలతో నెనగాక కాబోలు ఏనుగులడవిలో నిగుటెల్లా. ఏనుగులు అడవుల్లో ఎందుకుంటున్నాయంటే గజగమనలాంటి ఈ మండోదరి నడకలు మేము నడవలేము, ఆవిడతో మనకి పోటీ ఎందుకు అని చెప్పి అడవుల్లోకి పారిపోయేట ఏనుగులన్నీ. ఈ చల్వ చుట్కితో నెనగాక కాబోలు సారంగముల్ పొదల్ దూరుటెల్లా. లేళ్లన్నీ కూడా పొదల్లోకి దూరి పారిపోతున్నాయి. అమ్మో, ఆవిడ కళ్ళలాంటి కళ్ళు కాదు మనవి, ఎంత అసహ్యంగా ఉన్నాయి మన కళ్ళు అని చెప్పి ఆవిడ ముఖాన్ని చూడలేక, ఆ కళ్ళని చూడలేక, ఆవిడికి తమ ముఖాన్ని చూపించలేక పొదల్లో దూరి పారిపోతున్నాయట. ఈ కన్య ఘనవేణి కనగాక కాబోలు అహుళ్ళు పుట్టలు సొచ్చి అడగుటెల్లా. ఆవిడ యొక్క శిరోజములో ఉన్నటువంటి ఆ జడని చూసి నాగములన్నీ కూడా భయపడిపోయి, అయ్యో బాబోయ్ మేము ఎందుకు పనికి వస్తాం అని చెప్పి అవి పుట్టల్లో దూరిపోతూ ఉన్నాయి బయటికి రాకుండా. ఈ నెలత జేరి కాబోలు ఇనించు వింటి చెంచతనుడయ్యు జగము జయించుటల్లా. ఈ లలన సృష్టి శేషి కాబోలు పంకజాసనుడు విశ్వమున స్రష్టయగుటయల్లా. బ్రహ్మగారికి సృష్టికర్త అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈవిడి సృష్టించాడు కాబట్టి వచ్చిందట. తక్కిన సృష్టి చేసాడు చేస్తే అది మేము పట్టించుకోం. అసలు సృష్టికర్త అనే పేరు రూఢి ఎప్పుడైంది అంటే ఈవిడి సృష్టి చేశాక అంత అందమైనటువంటి కన్యని పెట్టడం వల్ల అని చెప్పి మొత్తాన్ని ఆవిడ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. ఇంటివాడయ్యేటప్పటికి తన తమ్ముల యొక్క సంగతి కూడా తాను చూడవలసినటువంటి సమయం వచ్చింది. మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం రావణాసురుని యొక్క వృత్తాంతం 12వ స్కంధంలో 21వ సర్గ. సరే, మొత్తానికి తన కుమారుడైనటువంటి కుంభకర్ణుడికి ఒక అందమైనటువంటి అమ్మాయిని చూశాడు. ఎవరయ్యా అంటే వైరోచనస్య దౌహిత్రీం వజ్రజ్వాలేతి నామతః తాం భార్యాం కుంభకర్ణస్య రావణః సమకల్పయత్.
వైరోచనుడి యొక్క ఆ, దౌ దౌహిత్రి, వైరోచనుడి యొక్క కూతురు, వైరోచనుడి యొక్క కొడుకు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి యొక్క ఆ, సోదరి యొక్క కుమార్తె. మొత్తానికి వైరోచనస్య దౌహిత్రీ వజ్రజ్వాలేతి నామత, ఆవిడ పేరు వజ్రజ్వాల. కుంభకర్ణుడికి తగిన పేరే పెట్టారు. మొత్తానికి అటువంటి ఆవిడనిచ్చి కుంభకర్ణుడికి వివాహం చేశాడు. గంధర్వ రాజస్య సుతాం శైలూషస్య మహాత్మనః. శైలూషుడు అనేటువంటి ఒక గంధర్వరాజు యొక్క కుమార్తె అయినటువంటి అందమైనటువంటి ఒక ఆవిడ సరమా, ఆవిడ పేరు సరమ. సరమాం నామ ధర్మజ్ఞాం లేభే భార్యాం విభీషణ. విభీషణుడు యొక్క భార్య పేరు సరమ. కుంభకర్ణుడి భార్య పేరు వజ్రజ్వాల. మొత్తానికి సరమ అనేటువంటి ఆవిడ వచ్చి పెళ్లి చేశారు. ఈ సరమ అనేటువంటి పేరు రావడానికి ఒక అందమైనటువంటి ఐతిహ్యం ఇతర పురాణాల్లో మనకు కనపడుతుంది. ఆవిడ మానస సరోవరం ఒకసారి ఉప్పొంగిపోతూ ఉంటే ఆ తల్లి అక్కడ ఉంది, ఈ చిన్నపిల్ల ఆడుకుంటూ ఉన్నది, మానస సరోవరం ఉప్పొంగి వస్తూ ఉన్నది. వెంటనే ఆ తల్లికి తన కుమార్తె ఎక్కడ నీళ్ళలో పడిపోతుందో అని భయంతో అమ్మాయిని వెనక్కి పిలవడం మానేసి ఆ సరస్సును ఆజ్ఞాపించింది, నువ్వు వెనక్కి వెళ్ళు అని. హే సరహ, ఓ సరస్సు అలా ముందుకు రాకు, వెనక్కి వెళ్ళు, మా అమ్మాయి ఇక్కడ ఆడుకుంటోంది అని సరస్సును ఆజ్ఞాపించింది. సరమ అనేది అలాగా అలవాటై ఆ అమ్మాయిని కూడా సరమ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ రకంగా సరమ అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఆవిడ పుట్టుకు వెనకాల ఒక అందమైనటువంటి ఐతిహ్యం, దానికి ఒక పవిత్రత కూడా ఉన్నది. ఆ మానస సరోవర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గంధర్వరాజు, శైలూషుడు అనే గంధర్వరాజు యొక్క కుమార్తె ఈ సరమ అనేటువంటిది. ఆవిడని విభీషణుడికి ఇచ్చి వివాహం చేశారు. తీరే తు సరసో వై తు సంజజ్ఞే మననస్య హి సరస్తదా మానసంతు వృధే జలదాగమే. మొత్తానికి బట్టిగా వానలు పడి ఆ సరస్సు వృద్ధి పొందుతూ ఉన్నదయ్యా. ఆ సమయంలో మాత్రాతు తస్యాహ కన్యాయాహ స్నేహేన ఆక్రందితం వచః. కంగారు పడిపోయి ఒక కేక పెట్టింది తల్లి, తన కుమార్తెను చూసి మీదకి వచ్చేస్తున్నటువంటి ఆ సరస్సును చూసి. సరో మా వర్ధయస్వ, ఓ సరస్సు నువ్వు మా వర్ధయస్వ, నువ్వు పెరగకు. తతస్సా సరమ అభవత్. మొత్తానికి ఆ రకంగా ఆవిడికి శరమ అనేటువంటి పేరు వచ్చింది. ఒక గంధర్వ స్త్రీ శరమ చాలా సాత్వికమైనటువంటి గుణం కలిగినటువంటిది. ఏవం తే ఘృతతారాహ వై రేమిరే తత్ర రక్షసాహ. అన్నగారిగా తన బాధ్యతలని తీర్చుకున్నాడు. ఇద్దరు తమ్ముళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు, తన సోదరికి వివాహం చేశాడు. మొత్తానికి వాళ్ళందరూ కూడా రేమిరే సంతోషంగా సుఖంగా జీవితం గడుపుతున్నారు. స్వాం స్వాం భార్యాముపాగమ్య గంధర్వాయివ నందనే. లంకానగరం గంధర్వ నందనవనంలా ఉంది, వీళ్ళందరూ గంధర్వుల్లా ఉన్నారు. అంటే చాలా అద్భుతమా అందంగా ఉన్నటువంటి లంకానగరంలో వారు విహారణ చేస్తూ ఉన్నారు, జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తతో మండోదరీ పుత్రం, పెద్దవాడైనటువంటి రావణాసుని యొక్క భార్య మందోదరికి పుత్రుడు పుట్టాడు. తతో మందోదరీ పుత్రం మేఘనాదం అజీజనత్. చాలా మంది మేఘనాథుడు అనుకుంటారు, మేఘనాథుడు కాడు వాడు, మేఘనాథుడు. మేఘం వంటి నాదం చేసేటువంటి వాడు. మేఘనాథుడు అంటే మేఘాలకి నాథుడు అయినటువంటి వాడు దేవేంద్రుడు. ఈ మేఘనాథుడు వెళ్ళి మేఘనాథుడిని ఓడించి ఇంద్రజిత్ అవుతాడు. మొత్తానికి అది పరిస్థితి. మొత్తానికి ఇతడి పేరు మేఘనాథుడు. సయేష ఇంద్రజిన్నామా యుష్మాభిరభిధీయతే. రామచంద్ర, మీకు అందరికీ తెలిసిన వాడేనో అతడు, ఇంద్రజిత్ అనేటువంటి పేరుతోటి ఉన్నవాడు. వారిని సంహరించాడు కదా లక్ష్మణస్వామి, మీరు వారిని సంహరించారు.
జాతమాత్రేణ హి పురా తేన రమణ సునునా రుదతాసు మహాన్ ముక్తో నాదో జలధరోపమః. ఆ పేరు వాడికి ఎందుకు పెట్టారంటే పుట్టగానే వాడు ఎంత గట్టిగా ఏడ్చాడంటే ఒక మేఘం ఉరిమినట్టుగా వచ్చింది నా శబ్దం, మేఘం నాదం చేసినట్టుగా వచ్చిందిట. కాబట్టి ఆ రోజు నుంచి వాడికి వేరే పేరు ఎందుకులే పెట్టడం అని మేఘనాథుడు అనేశారు. మేఘం లాంటి శబ్దం చేసేటువంటి వాడు. జడీకృతాచ సాలంకా తస్య నదేన రాఘవా. ఆ రోజు వాడు ఏడ్చిన ఏడుపుకి, పుట్టిన తర్వాత వాడు ఏడ్చిన ఏడుపుకి లంకానగరం అంతా స్తంభించిపోయిందిట, గడగడలాడిపోయిందిట. స్తంభీకృత జడీకృత తస్య నాదేన లంక పితా తస్య అకరోత్ నామ మేఘనాద ఇది స్వయంగా తండ్రి రావణాసురుడే బావుందిరా ఈ పేరు, నువ్వు భలే అరిచావు అని చెప్పి మేఘనాథుడు అనేటువంటి పేరు పెట్టాడు. సోవర్ధత తదా రామ రావణం తొప్పురే శుభే రక్ష్యమాణో వర స్త్రీభిః ఛన్నః కాష్ఠైరివానలః. ఆ రకంగా అనేక మంది పౌర స్త్రీ అంతఃపుర స్త్రీలతోటి పెంచబడిన వాడై మేఘనాథుడు మిక్కిలి బలవంతుడిగా పెరిగి కాష్ఠైరివానలః, నిప్పు ఆరిపోతూ ఉంటే 4 కట్టెలిస్తే మళ్ళీ ప్రజ్వలిస్తుంది. అలాగే వాళ్ళందరూ జాగ్రత్తగా అతనికి అన్ని సమకూర్చి పెద్దవాడు అయ్యారుగా చేశారు. మాతాపిత్రోర్మహాహర్షం జనయన్ రావణాత్మజ. వాడి యొక్క పెరుగుదల చూసి, వాడి యొక్క అందాన్ని చూసి, వాడి యొక్క బలాన్ని చూసి రావణుడు మండోదరి కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. అథ లోకేశ్వరోత్సృష్ట తత్ర కాలేన కేనచిత్ నిద్రా సమభవత్ తీవ్ర కుంభకర్ణస్య రూపిణి. రెండో వాడైనటువంటి కుంభకర్ణుడు మళ్ళీ నిద్ర లేవలేదు. బ్రహ్మగారు సరైన వరం ఇచ్చిన దగ్గర నుంచి పడుకోవడమే. ఆ రోజు నుంచి కళ్ళు తెరవలేదు. మికిలి దారుణమైనటువంటి సుదీర్ఘమైనటువంటి నిద్రలో ఉన్నాడు. తత్రో భ్రాతరమాసీనం కుంభకర్ణో బ్రవీద్వచః నిద్రాం మే మాం బాధతే రాజన్ కారయస్వ మమాలయం. ఎక్కడుంటే అక్కడే నిద్ర వచ్చేస్తుంది అన్నగారు, నేను నిద్రపోతూనే ఉన్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ నిద్ర, కాబట్టి నాకంటూ ఒక వేరే భవనాన్ని ఏర్పాటు చేయండి. అందరూ వచ్చి నన్ను ఇంకా మధ్యలో లేపడం అది లేకుండా నా నిద్రకేమీ భంగం కలగకుండా ఉండేలాగా మీరు ఒక పైన నాకు ఒక భవనాన్ని విడిగా ఒకటి ఏర్పాటు చేయండి అని అన్నగారు అడిగాడు. వినియుక్తాస్తతో రాజ్ఞా శిల్పినో విశ్వకర్మవత్ విస్తీర్ణం యోజనం శుభ్రం తతో ద్విగుణమాయతం. 8 మైళ్ళ పొడుగు 16 మైళ్ళ పొడుగు 8 మైళ్ళ వెడల్పు ఉండేటువంటి ఒక భవనాన్ని తయారు చేశారు. అది ఒక యోజనం వెడల్పు 16 ద్విగుణం అలా ఉండేటువంటి 8x16 మైళ్ళ కొలతలతోటి ఆయనకు ఒక భవనాన్ని ఏర్పాటు చేశారు. దర్శనీయం నిరాబాధం కుంభకర్ణస్య చక్రిరే స్ఫాటికై కాంచనై చిత్రై స్తంభై సర్వత్ర శోభితం. చాలా అలంకారం చేశారు. దానికి వజ్రాలతోటి, మాణిక్యాలతోటి, మణులతోటి చాలా సుందరంగా ఉండేలాంటి స్తంభాలతోటి ఆ భవనాన్ని కుంభకర్ణుడి కోసం తయారు చేశారు. వైడూర్యకృత సోపానం కింకిణీ జాలకం తథా దాన తోరణ విన్యస్తం వజ్రస్ఫటిక వేదికం. కాబట్టి దానికి అనేకమైనటువంటి తోరణములు ఉండేలాగా, వజ్రాలతోటి స్ఫటికాలతోటి ఉండేలాగా, వైడూర్యములతో చేయబడినటువంటి మెట్లు ఉండేలాగా దానికి అన్ని అలంకారాలు చేసి కుంభకర్ణుడి కోసం ఒక భవనాన్ని తయారు చేశారు. మొత్తం రామాయణంలో అన్నిటికన్నా చిన్న సర్గలు ఏవి అని కనుక చూస్తే మనకి సుందరకాండలో ఒక సర్గ కనపడుతుంది. 8 శ్లోకాలు మాత్రమే ఉంటాయి అందులో. ఇప్పుడు మళ్ళీ ఈ త్రయోదశ సర్గ యుద్ధకాండలో 5 శ్లోకాలు కాబట్టి దాంతో అంత చిన్న సర్గగా కొన్ని చోట్ల ఇచ్చారు. కానీ ఇది పెద్దదిగానే ఉన్నది కాబట్టి ఇది ఒక సర్గని 2గా విడదీశారు అని చెప్పి కొంతమంది అంటారు. కాబట్టి మామూలుగా అయితే త్రయోదశ సర్గలో చాలా శ్లోకాలు కనపడతాయి మనకి. సుమారుగా ఒక 42 శ్లోకాల దాకా ఉన్నాయి. కానీ కొంతమంది దీన్ని 2 భాగాలుగా చేయడం కూడా కొన్ని ప్రతుల్లో మనకు కనబడతాం. మొత్తానికి త్రయోదశ సర్గలో ఏమిటయా అంటే కుంభకర్ణుడికి ఒక కొంప ఏర్పాటు చేశారు వాడు పడుకోవడానికి. 8 మైళ్ళు పొడవు 16 మైళ్ళు వెడల్పు ఉండేలాంటి ఇల్లు ఒకటి కట్టారు.
మనోహరం సర్వసుఖం కారయామాస రాక్షసః సర్వత్ర సుఖదం నిత్యం మేరో పుణ్యాం గుహామివ. మేరు పర్వతంలో ఒక గుహ ఉందా అన్నట్లుగా అత్యంత విశాలమైనటువంటి సర్వసుఖాలకి కూడా కలిగించేటువంటి మనోహరమైనటువంటి ఒక ఇంటిని రావణాసుడు ఏర్పాటు చేశాడు కుంభకర్ణుడి కోసం. తత్ర నిద్రా సమావిష్టః కుంభకర్ణో మహాబలః బహూని అబ్ద సహస్రాణి శయానో న ప్రబుధ్యతే. కొన్ని వేల సంవత్సరాలు అలా నిద్రపోతూ ఉండిపోయాడట కుంభకర్ణుడు ఆ భవనం కట్టిన తర్వాత. ఆ భవనంలో నిద్రాభిభూతే తు తదా కుంభకర్ణే దశాననః దేవర్షి యక్ష గంధర్వాన్ సంజఘ్నేహి నిరంకుశః. ఇతగాడు నిద్రలో ఉండగా తన మానాన్ని తాను రావణాసుడు తన పనులన్నీ చేసుకుంటూ అన్ని లోకాలకి వెళ్ళి అందరినీ హింసిస్తూ ఆ దేవ ఋషి యక్ష గంధర్వ సంఘాలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఉద్యానాని చ చిత్రాణి నందనాదీని యాని చ తాని గత్వా సుసంక్రుద్ధో భినత్తి స్మ దశాననః. అందంగా ఉన్నటువంటి భవనం చూస్తే ఓర్వలేడు, అందంగా ఉన్నటువంటి ఉద్యానవనం చూస్తే ఓర్వలేడు. వాటన్నిటిని కూడా నాశనం చేసి దానికి హక్కుదారులైనటువంటి వాళ్ళందరినీ కూడా హింసించి అతడు లోకానందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. నదీం గజ ఇవ క్రీడన్ వృక్షాన్ వాయురివ క్షిపన్. నదులని ఒక ఏనుగు వెళ్ళి చిన్నాభిన్నం చేసినట్టు చేస్తూ ఉన్నాడు నదుల్లో దిగి. వృక్షాలని మహావాయువు వచ్చి దూరంగా విసిరేసినట్టు పెకలించి అవతల పడేస్తూ ఉన్నాడు. నగాన్ వజ్ర ఇవ ఉత్సృష్టో విధ్వంస ఇతి రాక్షసః. మంచి పర్వతం ఏదైనా కనపడితే దాన్ని ముక్కలు ముక్కలుగా పిండి పిండిగా చేస్తున్నాడు ఒక వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టినట్లుగా. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే అది వాడి ప్రవృత్తి. నాశనం చేయడం అనేటువంటిది వాడి ప్రవృత్తి. కాబట్టి ఆ ప్రవృత్తితోటి ఏది అందంగా ఉన్నా ఏది బాగున్నా సరే దాన్ని చూసి ఓర్వలేక నాశనం చేయడం అనేది వాడి యొక్క మన ప్రవృత్తి. తథా వృత్తంతు విజ్ఞాయ దశగ్రీవం ధనేశ్వరః కులానురూపం ధర్మజ్ఞో వృత్తం స్వం శృత్యచాత్మనః. ఇలా చేసి అందరూ గగ్గోలు పెడుతూ ఉంటే అన్ని లోకాల వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటే, తమ్ముడు కదా అతగాడికి ఏదైనా రెండు మంచి మాటలు చెప్తే వింటాడు, అందరినీ ఇలా బాధించడం తప్పయ్యా అని చెప్పి ఒక మాట చెప్పొద్దాం, తప్పే ఉంది, నేను పెద్దవాడిని కదా అనుకున్నాడు అన్నగారైనటువంటి కుబేరుడు. వెంటనే సౌభ్రాత్ర దర్శనార్థంతు దూతం వైశ్రవణస్తదా లంకాం సంప్రేషయామాస దశగ్రీవస్య వైహితం. నాన్న తప్పురా, నీ వల్ల అందరూ బాధపడుతున్నారు, నువ్వు అందరినీ ఇబ్బంది పెడుతున్నావు రా బాబు, ఇలా ఉండకు అని చెప్పడం కోసం ఒక తను వెడదామని చెప్పి ముందుగా ఒక దూతను పంపించాడు కుబేరుడు రావణాసుడి దగ్గరికి. సగత్వా నగరీం లంకాం ఆససాద విభీషణం మానితస్తేన ధర్మేణ పృష్టశ్చాగమనం ప్రతి. ఆ వెళ్ళినటువంటి వాడు ముందుగా కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళడానికి, రావణాసుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన వాడై విభీషణుడి దగ్గరికి వెళ్ళాడు. విభీషణుడు అతనికి సత్కారాలు చేసి, ఏమయ్యా మా అన్నగారు, మా పెదనాన్నగారు, మా తండ్రి గారి యొక్క విభీషణుడు రావణాసురుడు అన్నదమ్ములు, వారికి కుబేరుడు కూడా అన్నగారు కాబట్టి తనకు కూడా అన్నే అవుతాడు. కాబట్టి మా అన్నయ్య అయినటువంటి కుబేరుడు రావణాసుడితోటి పని మీద నిన్ను పంపించారు, చాలా సంతోషం అని చెప్పి అతను వచ్చినటువంటి కారణం ఏమిటి అని అడిగి, పృష్ట్వా చ కుశలం రాజ్ఞో జ్ఞాతీనాంచ విభీషణః. అతని తక్కిన అన్నదమ్ముల యొక్క అందరూ కులాసాగా ఉన్నారా, ఎవరెవరు ఎలా ఉన్నారు అనేటువంటి వివరాలన్నీ అడిగి అన్నగారి యొక్క యోగక్షేమాలన్నీ అడిగిన వాడై సభాయాం దర్శయామాస తమాసీనం దశాననం. దశగ్రీవుని యొక్క అంతఃపురంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ దశగ్రీవుడు మంత్రులతో పాటు కూర్చుని ఉండగా విభీషణుడు కుబేరుడు పంపించినటువంటి దూతను తీసుకుని దశగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సదృష్ట్వా తత్ర రాజానం దీప్యమానం స్వతేజసా జయేతి వాచా సంపూజ్య తూష్ణీం సమభివర్తత. మొత్తానికి అక్కడ
రాజుగారికి జయమవ్వాక అని చెప్పి ఆ రెండు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు ఆ దూత విభీషణుడు కూడా. తం తత్రోత్తమ పర్యంకే వరాస్తరణ శోభితే ఉపవిష్టం దశగ్రీవం దూతో వాక్యం అథాబ్రవీత్. మొత్తానికి అలా సింహాసనంలో టీవీగా కూర్చున్నటువంటి రావణాసురుడు చూసి కొంచెం భయంతో వణుకుతున్న వాడైనప్పటికీ ఆ ధైర్యం తెచ్చుకుని వచ్చినటువంటి దూత దశగ్రీవుడితోటి ఇలా చెప్పాడు. రాజన్ వదామితే సర్వం భ్రాత్రా తవ యదబ్రవీత్. నీ అన్నగారైనటువంటి కుబేరుడు ఇవ్వమన్నటువంటి చెప్పుకున్నటువంటి సందేశాన్ని తీసుకుని నేను వచ్చానయ్యా. ఆయన చెప్పినటువంటి మాటని యథార్థంగా యథోక్తంగా ఏమీ మార్పులు లేకుండా ఆయన ఏం చెప్పమన్నారు నీకు చెప్తాను. ఉభయో సదృశం వీర వృత్తస్య చ కులస్య చ. మీరిద్దరూ కూడా ఎటువంటి అద్భుతమైనటువంటి వారయ్యా, మీ చరిత్రలు ఎంత గొప్పవి. ఆ కుబేరుడిది అయితేనే నీదైతే మీరిద్దరూ కూడా మీ మీ కులానికి మీ వంశానికి మీ చరిత్రకి తగినటువంటి వారు. సాధు పర్యాప్తమే తావత్ కృతశ్చారిత్ర సంగ్రహ. శత్రువులందరినీ మట్టుబెట్టడం, అందరినీ దెబ్బలాడడం, కొట్టడం అనేది నువ్వు చాలా చేసావు. నీ యొక్క పరాక్రమానికి ఎదురు లేదు అనిపించుకునేలా ఉన్నావు. కాబట్టి ఇంతవరకు చేసింది చాలు. ఇక నుంచి వారందరినీ కూడా క్షేమంగా బతకని. నువ్వు అస్తమానం వెళ్ళి అందరినీ ఆ రకంగా హింసించడం అనేది సరియైంది కాదు. సాధు ధర్మే వ్యవస్థానం క్రియతాం యది శక్యతే. నువ్వు చక్కగా ధర్మాన్ని ఆచరించి ధర్మంతో ఉండడానికి ప్రయత్నం చేయకూడదు కొన్నాళ్ళు అని చెప్పమన్నారండి మీతో అని చెప్పి కుబేరుడి వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు దూత రావణాసుడితోటి. దృష్టం మే నందనం భగ్నం ఋషయో నిహతాశ్రుతా. నువ్వు వెళ్ళావుట, నందనవనాన్ని బాగా పాడు చేసావుట, ఋషులందరినీ కూడా సంహరిస్తూ ఉన్నావుట. ఇదంతా నేను విన్నాను, చూశాను. దేవతానాం సముద్యోగ త్వత్తో రాజన్మమశ్రుత. దేవతలందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నావు. వాళ్ళ యొక్క పనులని వాళ్ళని చేసుకోనివ్వకుండా నువ్వు చాలా ఇబ్బందులు పెడుతున్నావు వాళ్ళని కూడా నేను మమశ్రుత నేను విన్నాను. నిరాకృతశ్చ బహుశః త్వయాహం రక్షసాధిప. నన్ను కూడా నువ్వేం తక్కువ చేయలేదు, చాలా అవమానాలే చేసావు ఇంతవరకు. ఆ అపరాధా హి బాల్యాచ రమణీయాః స్వబాంధవాః. కానీ మనవాళ్ళు అన్నవాళ్ళు మనకి దగ్గరైనటువంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న అపరాధాలు చేసినా అవి అందంగానే ఉంటాయి, సరదాగానే ఉంటాయి. కాబట్టి నువ్వు నాకు ఏదో చేసావని నేనేం అనుకోవట్లా. బాల్యంతో నువ్వు చేసే అల్లరి పనులన్నీ కూడా నేను చూస్తున్నాను, చాలా సరదాగా ఉంది, బాగుంది. కానీ అహంతు హిమవత్స్పృష్టం గతో ధర్మముపాసితుం రౌద్రం వ్రతం సమాస్థాయ నియతో నియతేంద్రియ. నీ దగ్గరకు వచ్చి నేనే మాట్లాడదాం అనుకున్నాను, నేనే నీకు కొంచెం బుద్ధి చెబుదాం అనుకున్నాను, నేనే నీకు ఇటువంటి దుందుడుగు పనులన్నీ మానేసి ధర్మంలో ఉండవయ్యా అని చెబుదామని అనుకున్నాను. కానీ నేను ధర్మ మార్గంలో ఉంటూ జితేంద్రియుడనై కేవలము తపస్సు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కైలాస పర్వత ప్రాంతంలో ఉంటూ ఉన్నాను. తత్ర దేవో మయా దృష్టః సహ దేవ్యా మయా ప్రభుః సవ్యం చక్షుర్మయా దైవా తత్ర దేవ్యాం నిపాతితం. మొత్తానికి అక్కడ నేను ఆ పార్వతీ పరమేశ్వరు ఇద్దరిని కూడా నేను దర్శించుకుంటూ ఉన్నాను. అక్కడ నేను కేదార వ్రతం అనేటువంటి ఒక వ్రతం చేస్తూ ఉన్నాను. అక్కడ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనాన్ని నేను చేసుకుంటాను. కాన్వియం స్యాదితి శుభాన ఖల్వన్యేన హేతునా రూపం హ్యనుపమం కృత్వా రుద్రాణి తత్ర తిష్టతి. ఎక్కడైతే రుద్రుడు రుద్రాణి ఉంటారో ఆ ప్రాంతంలో నేను తిరుగుతూ ఉన్నాను, వాళ్ళని చూస్తూ ఉన్నాను, వాళ్ళని దర్శించుకుంటూ ఉన్నాను. దేవ్యా దివ్య ప్రభావేన దగ్ధం సవ్యం మమేక్షణం. నేను వాళ్ళ అస్తమానాలు చూస్తూ ఉండడంతో అది పార్వతీదేవికి కొంచెం విసుగు వచ్చింది, చిరాకు వచ్చింది. ఏమిటి అస్తమానం ఇతను వచ్చి చూస్తున్నాడు. మొత్తానికి ఆవిడ ప్రభావంతో నా కుడికన్ను కాస్త పనిచేయడం మానేసింది, అది పడిపోయింది కిందకి. రేణుధ్వస్తమివ జ్యోతి పింగళత్వం ఉపాగతం తతోహం అన్యద్విస్తీర్ణం గత్వా తస్య గిరేస్తటం
కాబట్టి ఇంకా కైలాస పర్వత ప్రాంతంలో ఉంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక కన్ను కూడా పోగొట్టుకున్న వాడనై నేను అక్కడి నుంచి బయలుదేరి తూష్ణీం వర్షశతాన్యష్టౌ సమాధానం సమాధారం మహావ్రతం, ఇంకా అటు ఇటు తిరగకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నేను ఒక నిష్ఠలో ఉండిపోయాను, ఒక వ్రతంలో ఉండిపోయాను. సమాప్తే నియమే తస్మిన్ తత్ర దేవో మహేశ్వర, నేను అంతనాడు తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడికి చాలా ఆనందం కలిగి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రీత ప్రీతేన మనసా ప్రాహ వాక్యమిదం ప్రభు, నా యొక్క తపస్సుకు సంతోషించినటువంటి వాడై అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాతో ఈ రకంగా చెప్పాడు. పైంగల్యం యదవాప్తం హి దేవ్యా రూప నిరీక్షణాత్ ప్రీతోస్మి తవ ధర్మజ్ఞ తపసా తేన సువ్రత. మొత్తానికి ఆ పార్వతీదేవిని ఆగకుండా అలాగే చూస్తూ ఉండడం వల్ల నీకు ఏదైతే నష్టం జరిగిందో, ఒక కన్ను పోవడం, శరీరం అంతా పైంగల్యత్వం పింగళ వర్ణలను పొందడం, అటువంటి ఏదైతే జరిగిందో వాటన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు ధర్మజ్ఞుడివే చేస్తున్న తపస్సు నేను మెచ్చాను. మయా చైతద్వ్రతం చీర్ణం త్వయా చైవ ధనాధిప తృతీయ పురుషో నాస్తి యచ్చరే త్వదమిదృశం. నువ్వు ఇప్పుడు చేసినటువంటి వ్రతం ఏదైతే ఉన్నదో కేదార వ్రతం, ఆ వ్రతం ఇదివరకు నేను చేశాను, ఇప్పుడు నువ్వు చేశావు. అది చేసినటువంటి మూడో వాడు ఇంతవరకు నాకు కనపడలేదు. అంత అద్భుతమైనటువంటి నాతో సమానమైనటువంటి వ్రతాన్ని తపస్సుని నువ్వు చేశావు. వ్రతం సునిశ్చయం హే తన్మయా యుత్పాదితం పురా త్వత్సఖిత్వం మయా సౌమ్య రోచయస్వ ధనేశ్వర. కాబట్టి ఇవాళ నుంచి నువ్వు నేను కూడా పరమమైనటువంటి మిత్రులము. ధనేశుడైనటువంటి కుబేరుడికి పరమశివుడికి ఆ రకంగా అద్భుతమైనటువంటి స్నేహం కలిగింది. సఖిత్వం మయా సౌమ్య రోచయస్వ ధనేశ్వర, నీతో స్నేహం చేయాలంది, నువ్వు అనుమతిస్తే నేను నీకు స్నేహితుడిని అవుతానని పరమేశ్వరుడు కుబేరుణ్ణి అడిగాడు. తపసా నిర్జితశ్చైవ సఖా మమ భవానఘ దేవ్యాదగ్ధం ప్రభావేన ఎంచ సవ్యం తవేక్షణం ఏకాక్షి పింగళేత్యేవం నామస్థాస్యతి శాశ్వతం. కానీ ఆ అమ్మవారిని అలా తదేకంగా చూడడం వల్ల పోయినటువంటి నీ కన్ను, నీకు అబ్బినటువంటి ఆ పింగళత్వం, అవి రెండు కూడా అలాగే శాశ్వతంగా ఉండిపోతాయి. వాటితో నువ్వు ప్రఖ్యాతుడు అవుతావు. కుబేరుడు ఏకాక్షుడని, కుబేరుడు పింగళ వర్ణంలో ఉంటాడని మొత్తం ఆ సృష్టి అంతటికీ తెలియగాక. ఏవం తేన సఖిత్వంచ ప్రాప్యానుజ్ఞాం శంకరాత్ ఆగచ్చత శృతోయం మే తవ పాప వినిశ్చయ. కాబట్టి రావణ, నేను ఇన్నాళ్ళు కూడా ఈ తపస్సులు అవి చేస్తూ ఉండిపోయి నీ సంగతి, నా ఇతర తమ్ముళ్ళ సంగతి, నా సోదరి అయిన శూర్పణఖ సంగతి నేను పట్టించుకోలేదు. ఈ తపస్సులన్నీ వచ్చి శివుడితోటి నాకు ఇంతటి స్నేహం అది వచ్చి ఇదంతా అయిన తర్వాత నేను తపస్సు నుంచి విరమించి మళ్ళీ నేను నా లోకంలోకి వచ్చినప్పుడు వినపడింది నీ యొక్క ఘనకార్యాలన్నీ కూడా నా చెవిన పడ్డాయి. తద్ అధర్మిష్ట సంయోగాత్ నివర్త కుల దూషణాత్. నా మాట విని నువ్వు బుద్ధిగా ఉండు. నువ్వు మనకి కాని పని, కూడని పని చెయ్యకు, అధర్మంగా ప్రవర్తించకు. చించతే హి వధోపాయ సర్షి సంఘై సురైస్తవ. కానీ నేను ఇప్పటికే విన్నాను, నిన్ను సంహరించడం కోసం దేవతలు, ఋషులు వాళ్ళందరూ కూడా వాళ్ళ తపస్సులు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారని విన్నాను. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, అధర్మం జోలికి వెళ్ళకు. ఎందుకయ్యా మనకు వచ్చి ఇటువంటి పనులు, కాబట్టి నువ్వు ధర్మంగా ఉండు అని చెప్పి కుబేరుడు సందేశం పంపించాడు. ఇలా చెప్పగానే ఏవ ముక్తగ్రీవ క్రుద్ధ సంరక్త నయన లోచన హస్తౌ దంతాంశ సంపీడ్య వాక్యమేతదువాచ. పిడికిళ్ళు బిగుసుకున్నాయి, పళ్ళు పటపటలాడి, మిక్కిలి కోపంతో రావణాసుడు ఒక కేక పెట్టాడు. విజ్ఞాతంతే మయా దూత వాక్యం యస్య ప్రభాషసే. చాలేవయ్యా దూత, చెప్పింది చాలు. మీ స్వామి అయినటువంటి కుబేరుడు చెప్పమన్నటువంటి మాటలు నాకు చెప్పావు, అర్థమైంది నాకు. మొత్తం నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో, ఆయన ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది. నైతత్వమసి నైవాసౌ భ్రాత్రాయేనాసి చోదితః.
అతడికి నేను తమ్ముడిని కాదు, నాకు అతడు అన్నగారు కూడా కాదు. ఏదో నాకు అన్నని అనుకుంటున్నాడు, నాకన్నా గొప్పవాడు పెద్దవాడు అనుకుంటున్నాడేమో. ఆ ప్రసక్తే లేదు. కాబట్టి హితం నైష మమైదద్ధి బ్రవీతి ధనరక్షక. ధనరక్షకుడు అయినటువంటి అతగాడు చెప్పిన మాటలు నేను ఎందుకు వినాలి? నాకు అతను చెప్పిన మాట ఒక్కటి కూడా నచ్చలేదు. మహేశ్వర సఖిత్వం తు మూఢశ్రావయసే కిల. అతడు ఏదో పెద్ద గొప్పవాడైనట్టు, అతనికి ఏదో మహా బలం అది వచ్చినట్లు మహేశ్వరుడితో స్నేహం చేశానని గొప్పలు చెప్పుకోవడానికి వచ్చావా నువ్వు? మహేశ్వరుడు స్నేహితుడైనంత మాత్రాన్ని నేను అతడు కానీ ఏమీ చేయలేను అనుకుంటున్నావా నువ్వు? అది చెప్పడం ఏమిటి ఇప్పుడు నువ్వు? కాబట్టి అంత మాత్రం చేత మహేశ్వరుడితో స్నేహం ఉన్నంత మాత్రాన అతడేమీ నాకన్నా గొప్పవాడైపోడు, అతడు నేనేమి చేయలేను అనుకోవద్దు. కాబట్టి నచేదం క్షమణీయం మే. అతడు చేసిన పని నేను క్షమించను. నాకే బుద్ధులు చెప్తాడా? యదేతద్భాషితం త్వయా యదేతావన్మయా కాలం దూత తస్య తుమర్షితం. నాకు చాలా కోపంగా ఉన్నది, ఇటువంటి సందేశాన్ని ఇచ్చాడని చెప్పి మా అన్నగారు అయినటువంటి ఆ ధనేశుడి మీద నాకు చాలా కోపంగా ఉన్నది. నహంతవ్యో గురు జ్యేష్ఠ. వెళ్ళి చంపేద్దాం అంటే నాకు అన్నగారు చెప్పారు. అన్నగారు తండ్రితో సమానమైన వాడు నాకు తెలుసు. నహంతవ్యో గురు జ్యేష్ఠో మయాయమితి మన్యతే తస్య త్విదానీం శ్రుత్వా మే వాక్యమేషా కృతామతి. నువ్వు చెప్పినటువంటి మాటలు అన్నీ విన్నాక సంహరించాలి అని ఎంతగా అనిపిస్తూ ఉన్నా అతడు నేను సంహరించలేను, నాకు జ్యేష్ఠ భ్రాత కాబట్టి. కానీ ఈ నిర్ణయం నేను ఒకటి తీసుకుంటున్నాను. త్రీన్ లోకానపి జేష్యామి బాహువీర్యముపాశ్రితః. ఏదో అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టాను అన్నాడు కదా, ఇక్కడి నుంచి నేను ముల్లోకాలలో అందరినీ ఇబ్బంది పెట్టబోతున్నాను, అందరినీ నేను హింసించబోతూ ఉన్నాను, అందరినీ జయించబోతూ ఉన్నాను. నా బాహువీర్యంతో నేను జయిస్తాను. ఏతన్ముహూర్తమేవాహం తస్యైకస్య తు వైకృతే చతురో లోకపాలాంతాం నయిష్యామి యమక్షయం. ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను ఇంకా ఎప్పుడో తర్వాత లోకాలన్నీ సంగతి చూద్దాం అనుకున్నాను. ఇతగాడు నాకు ఇచ్చినటువంటి ఆ సందేశంలో నాకు వచ్చినటువంటి కోపంతో నేను ఇప్పుడే బయలుదేరి 4 దిక్పాలకులను కూడా సంహరించేసి వస్తాను. అంత కోపంగా ఉన్నది నాకు. ఏవముక్త్వా తు లంకేశో దూతం ఖడ్గేన జఘ్రివాన్. ఈ అలవాటు ఉంది ముందు నుంచి. దూతగా వచ్చి తన అన్నగారి మాటలు చెప్పినటువంటి అతన్ని ఖడ్గంతో ఖండించి సంహరించేశాడు. దూతను సంహరించకూడదు అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. మర్చిపోయి వానరుడైనటువంటి హనుమని కూడా సంహరించడానికి ప్రయత్నించాడు. సమయానికి అక్కడ విభీషణుడు ఉండబట్టి ఆగాడు. మొత్తానికి ఆ రకంగా దూతను సంహరించి దదౌ భక్షయితుం హేనం రాక్షసానాం దురాత్మనాం. ఇంకా ఘోరంగా సంహరించబడినటువంటి ఆ దూత యొక్క దేహాన్ని రాక్షసులందరినీ తినేయమని చెప్పి వాళ్ళకి ఇచ్చేశాడు. ఏవం కృతకృస్త్వస్యేనో రథమారుహ్య రావణః త్రైలోక్య విజయాకాంక్షీ యయౌ యత్ర ధనేశ్వరః. దిక్పాలులందరినీ సంహరించేస్తానన్నాడు కదా, మొదటగా రథం ఎక్కి బయలుదేరాడు. ఉత్తర దిక్కుతోనే ప్రారంభిస్తున్నాడు. ఎక్కడైతే ధనేశుడైనటువంటి ఆ కుబేరుడు ఉత్తర దిక్కులో ఉన్నాడో ముందు ఆ ఉత్తర దిక్పతి అయినటువంటి కుబేరుడి దగ్గరికి బయలుదేరాడు. తతస్తు సచివై సార్ధం షడ్భిః నిత్యం బలోద్ధతైః మహోదర ప్రహస్తాభ్యాం మారీచ సుఖసారణైః ధూమ్రాక్షేణ చ వీర్యేణ నిత్యం సమరగృధ్రునా సంవృత ప్రయయౌ శ్రీమాన్ క్రోధాత్ లోకాన్ దహన్నివ. తన క్రోధంతో ముల్లోకాలని దహించి వేస్తాడా అన్నట్లుగా తన యొక్క సచివులు అమాత్యులతోటి, మిక్కిలి బలవంతుడైనటువంటి అమాత్యులతోటి మహోదరుడు, ప్రహస్తుడు, మారీచుడు, శుకుడు, సారణుడు, ధూమ్రాక్షుడు అనేటువంటి వీరులతోటి, వాడు యుద్ధ దుర్మదులైనటువంటి వాళ్ళతోటి అతడు తన దాడికి బయలుదేరాడు. రావణాసురుడు వెంటనే క్రోధాత్ లోకాన్ దహన్నివ, తన క్రోధంతో ముల్లోకాలు దహించేస్తాడేమో అన్నట్లుగా బయలుదేరి వెళ్ళాడు.
పురాణి సనదీ శైలాన్ వనాన్యుపవనాని చ అతిక్రమ్య ముహూర్తేన కైలాసం గిరిమాగమత్. ఉత్తర దిశగా వెళ్తూ ఉన్నాడు. ఆ దారిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పురములు, నదులు, శైలములు వీటన్నిటిని కూడా దాటుకుంటూ ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. కైలాస పర్వతం దాకా వెళ్ళాడు. సన్నివిష్టం గిరౌ తస్మిన్ రాక్షసేంద్రం నిశమ్యతు యుద్ధే అత్యర్థకృతోత్సాహం దురాత్మానం సమంత్రితం యక్షాహనసేకు సంస్థాతుం. రావణాసురుడిలాగా ముల్లోకాలని జయించడానికి వస్తున్నాడని, నలుగురు దిక్పాలకుల్ని సంహరించడానికి వస్తున్నాడని అప్పటికే వార్త పాకిపోయింది. మొత్తం అందరూ కూడా యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. కానీ దురాత్ముడైనటువంటి ఈ రావణాసురుడిని సంహరించడం వాళ్ళ వల్ల కాదు అని తెలిసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. యక్షాహనసేకు స్థాతుం, యక్షులు అతడి ధాటికి నిలవలేకపోయారు. ప్రముఖే తస్య రక్షసః, అతని ఎదురుగా ఎవరు కూడా ఉండలేకపోయారు. రాజ్ఞో భ్రాతేతి విజ్ఞాయ గతా యత్ర ధనేశ్వరః, ఇక్కడ ఆగకుండా ఆ ఉత్తర దిక్కులో తిన్నగా ధనేశ్వరుడు అయినటువంటి కుబేరుడు అన్నగారి గృహానికి బయలుదేరాడు రావణాసుడు. తే గత్వా సర్వమాచక్యు భ్రాతు తస్య చికీర్షితం అనుజ్ఞాతాయుర్హృష్టా యుద్ధాయ ధనదేనతే. మొత్తానికి నేను వచ్చానని చెప్పండి అన్నాడు. అక్కడ వాళ్ళందరూ భయపడిపోయి కుబేరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ తమ్ముడు వచ్చారండి, రావణాసురుడు గారు వచ్చారండి, మీతో ఏదో పనుందట, యుద్ధం చేస్తారట, మిమ్మల్ని సంహరిస్తారట, నలుగురు దిక్పాలకుల్ని సంహరించేస్తారట. ఎందుకని? మీరు ఆయనకు బుద్ధి చెప్పినందుకు ఆయన కోపం వచ్చింది. ధర్మ మార్గంలో నడు నాయనా అని మీరు చెప్పారు కాబట్టి అతని కోపం వచ్చింది. ఇప్పుడు చూపిస్తాను అది అడగ, నాకే బుద్ధి చెప్తావా నువ్వు అని చెప్పి వెంటనే బయలుదేరిపోయారు. ముల్లోకాలని జయిస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చోటి అనగానే తతో బలానాం సంక్షోభో వ్యవర్ధత ఇవో దధేహే తస్య నైరుత రాజస్య శైలం సంచాలయన్నివ. మొత్తానికి అక్కడ పర్వతాలన్నీ కదిలిపోయేలాగా రాక్షస సేనలందరూ విజృంభిస్తూ ఉండగా తతో యుద్ధం సమభవత్, కుబేరుడి యొక్క సేనలకి రావణాసుడి యొక్క సేనలకి యుద్ధం సమభవత్, పెద్ద యుద్ధం జరిగింది. యక్ష రాక్షస సంకూలం, యక్షులకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగింది. వ్యథితాశ్చాభవన్ తత్ర సచివాః రాక్షసస్యతే. మొత్తానికి రావణాసుడి యొక్క మంత్రులందరూ కూడా అందులో గాయపడ్డారు, దెబ్బలు తిన్నారు. సదృష్ట్వా తాదృశం సైన్యం దశగ్రీవో నిశాచరః హర్షనాదాన్ బహూన్ కృత్వా సక్రోధాతభ్యధావత. మొత్తానికి అంత పెద్ద సైన్యంతో ధనదేశుడైనటువంటి కుబేరుడు తన మీదకి ఎదురు వస్తాడు, తనని అడ్డుకుంటాడు అని అనుకోనటువంటి రావణాసురుడు తాను కూడా ఆశ్చర్యంతో ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. ఏతు తే రాక్షసేంద్రస్య సచివాః ఘోర విక్రమాః తేషాం సహస్రమేకైకో యక్షాణాం సమయోధయన్. మొత్తానికి ఒక్కొక్క యక్షుడి దగ్గరికి 1000 మంది రాక్షసుల యుద్ధానికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నారు. చాలా తుములమైనటువంటి దట్టమైనటువంటి యుద్ధం ఒకటి చోటు చేసుకుంది కుబేరుడి యొక్క సేనలకి, రావణాసుడి యొక్క సేనలకి. తతో గదాభిః ముసలైః అసిభిః శక్తితోమరైః హన్యమానో దశగ్రీవః తత్సైన్యం సమగాహత. మొత్తానికి తన దగ్గర ఉన్నటువంటి గదలు, ముసలములు, కత్తులు, శక్తి అనేటువంటి ఆయుధం, వీటితోటి రావణాసుడు ఆ శత్రు సైన్యం మధ్యలో దిగి తాను కూడా యుద్ధం చేశాడు. స నిరుచ్ఛ్వాసా తవసత్తత్ర వత్స్యమానో దశాననః వర్షద్భిరివజీమూతైః ధారాభిరవరుధ్యత. మొత్తానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా కుబేరుడి దాకా వెళ్ళలేకపోతూ ఉన్నాడు. కుబేరుడి భవనం దాకా వెళ్ళలేకపోతూ ఉన్నాడు. బాణ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు యక్షులందరూ కూడా, ముందుకు రాలేకుండా రావణాసుడి మీద. స చకార వ్యధాంచైవ యక్షశస్త్రైః సమాహతః మహీధర ఇవాంబోధైః ధరాశత సముక్షితః. మొత్తానికి అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు రావణాసురుడు ఆ యక్షులందరి చేత. ముందుకు కదిలి తన సోదరుడైనటువంటి కుబేరుడి దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. స దురాత్మా సముద్యమ్య
కాలదండోపమాం గదాం ప్రవేశ తతసైన్యం నయన్ యక్షాన్యమక్షయం. మొత్తానికి తన గదని తీసుకుని విక్రీ ధైర్యంతో గిరిగిరా తిప్పుతూ యక్షులందరినీ సంహరిస్తూ ముందు కదులుతూ ఉన్నాడు రావణాసురుడు తన యొక్క సోదరుడి దగ్గరికి. సకక్షమివ విస్తీర్ణం శుష్కేంధమివాకులం వాతేనాగ్నిదివాయత్తో యక్ష సైన్యం దదాహ తత్. తన కోపంతోటే యక్ష సైన్యానంతటిని రక్షిస్తున్నాడా అన్నట్లు, పెద్ద గాలి వేసి మేఘాలన్నీ దూరంగా తోసేస్తున్నాడు అన్నట్టు, శుష్కమైనటువంటి ఎండిపోయినటువంటి కర్ర అని అగ్ని దహించేస్తుందా అన్నట్లు ఆ ఒక కక్ష నుంచి ఒక కక్ష దాటుకుంటూ ముందుకు వచ్చేస్తూ ఉన్నాడు రావణాసు. తైస్తు తత్ర మహామాత్యైః మహోదర సుఖాదిభిః అల్పావశేషాస్తే యక్షాః కృతాః వాతైరివాంబుదాః. ఇంకా దెబ్బలు తిన్నటువంటి ఆ యక్ష సైన్యాన్ని అతని మంత్రులందరూ కూడా సంహరించేస్తూ ఉన్నారు. కేచిత్ సమాహతా భగ్నాః పతితాః సమరక్షితౌ. కొంతమంది ఆ యుద్ధ భూమిలో ప్రాణాలు పోయి పడిపోయి ఉన్నారు. ఓష్టాం సదశనైః తీక్ష్ణైః అదశన్ కుపితారణే. కొంతమంది పళ్ళు పటపటలాడిస్తూ కోపంతో యుద్ధాలు చేస్తూ ఉన్నారు రాక్షసులందరూ కూడా. శ్రాంతాశ్చాన్యోన్యమాలింగ్య భ్రష్ట శస్త్రాహరణాజిరే. అలసిపోయారు, యక్షులు అలసిపోయారు, రాక్షసులు అలసిపోయారు, ఇంకా యుద్ధం చేయలేనంతగా అలసిపోయారు. ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని నీరసంగా కూలబడిపోతూ ఉన్నారు. సీదంతి చ తదా యక్షాః కూలా ఇవ జలేనః. ఒక ప్రవాహం వచ్చి ఒడ్డుని కోసేస్తూ ఉన్నట్లుగా రాక్షస సైన్యం అంతా వచ్చి యక్షుల మీద, యక్ష రాజ్యం మీద, కుబేరుడి సైన్యం మీద ముందుకు వెళుతూ ఉన్నారు. హతానాం గచ్చతాం స్వర్గం యుద్ధతాం పృథివీతలే. యుద్ధం చేస్తున్న వాళ్ళు భూమి మీద ఉన్నారు, మరణించిన వాళ్ళు ఆకాశ మార్గంలో స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతటి ఘోరమైనటువంటి యుద్ధం అక్కడ జరుగుతూ ఉన్నది రావణాసురుడి సేనలకి, కుబేరుడి యొక్క సేనలకి. ప్రేక్షతాం ఋషి సంఘానాం నభూభూవాంతరం దివి. మొత్తానికి పైనుంచి చూస్తున్నటువంటి దేవతలు, యక్షులు, గంధర్వులు ఆకాశంలో చూస్తున్నారు ఆ యుద్ధాన్ని. ఎవరికి ఏమీ కనపడటం లేదు. అన్ని బాణాలు ఆకాశంలో రెండు వైపుల నుంచి వెళుతూ ఉన్నాయి. ఆ బాణ వర్షంలో కిందన జరుగుతుంది ఏమి కూడా కనపడటం లేదు. భగ్నాంస్తు తాన్ సమాలక్ష్య యక్షేంద్రాంస్తు మహాబలాన్ ధనాధ్యక్షో మహాబాహు ప్రేషయామాస యక్షకాన్. మొత్తానికి తన సేనంతా ఓడిపోతూ ఉన్నదని చూసినటువంటి యక్ష నాయకుడు అయినటువంటి కుబేరుడు కొంతమంది యక్షుల్ని అటుపక్కకి పంపించాడు వారితో మాట్లాడారు. ఏతస్మిన్నంతరే రామ విస్తీర్ణ బలవాహన ప్రేషితో న్యపదధ్యక్షో నామ్నా సంయోధకంటక. సంయోధకంటకుడు అనేటువంటి వాడు ఒకడు ముందు మాట్లాడడానికి వెళ్ళాడు. సంధి కోసం వెళ్ళినట్లుగా వెళ్ళేటప్పటికి క్షణంలో వాడిని కూడా సంహరించేశారు రాక్షసులందరూ కలిసి. తేన చక్రేణ మారీచో విష్ణునే వరణే హతః పతితో భూతలే శైలాత్ క్షీణ పుణ్య ఇవ గ్రహ. పుణ్యాలు క్షీణించిన ఒక గ్రహం నేల మీద పడిపోయినట్లుగా, విష్ణు చక్రం తగిలి మారీచుడు కూలిపోయినట్లుగా అతడు మరణించాడు. ససంజ్ఞస్తు ముహూర్తేనా స విశ్రమ్య నిశాచరః తం యక్షం యోధయామాస సచ భగ్నః ప్రదుద్రువే. మొత్తానికి కొన ఊపిరితో తప్పించుకుని పరిగెట్టుకుంటూ వెనక్కి వచ్చేసాడు ఆ దూత, కుబేరుని యొక్క దూత. తత కాంచన చిత్రాంగం వైడూర్య రజసోక్షితం మర్యాదాం ప్రతిహారాణం తోరణాంతరమావిశత్. ఎలాగలా లోపలికి వచ్చి పడ్డాడు. తంతు రాజన్ దశగ్రీవం ప్రవిశంతం నిశాచరం సూర్యభానురితి ఖ్యాతో ద్వారపాలో నివారయత్. వాడిని తరువుకుంటూ రావణాసురుడు ఆ భవనంలోకి, కుబేరుడి భవనంలోకి రాబోతూ ఉంటే అక్కడ సూర్యభానుడు అనే పేరు కలిగినటువంటి ద్వారపాలకుడు అడ్డం పెట్టాడు రావణాసురుడు. సవార్యమాణో యక్షేణ ప్రవివేశ నిశాచరః. వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళేటువంటి అనుమతి నీకు లేదు అని ఎంత చెబుతున్నా కూడా రావణాసురుడు వాడిని పక్కకి తోసేసి ఆ భవనం లోపలికి వెళ్ళిపోయాడు. యదాతు వారితో రామ నవ్యతిష్ఠత్స రాక్షస. ఎంత వారిస్తూ ఉన్నా వినకుండా కుబేరుడి యొక్క భవనంలోకి జొరబడిపోయాడు.
తతస్తోరణముత్పాట్య తేన యక్షేణ తాడితః రుధిరం ప్రస్రవన్ భాతి శైలో ధాతుస్రవైరివ. వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక స్తంభాన్ని పెకలించి ఆ ద్వారపాలకుడు ఒక దెబ్బ కొట్టాడు రావణాసురుణ్ణి. ఆపుతుంటే ఆగమే, వెళ్ళిపోతావేంటి నన్ను తోసేసి అని కోపం వచ్చి ద్వారపాలకుడైనటువంటి సూర్యభానుడు రావణాసురుడు ఒక దెబ్బ కొట్టాడు. సలసల రక్తం కారణం మొదలైంది రావణాసుడు. సశైల శిఖరాభేణ తోరణేన సమాహతః జగామన క్షతిం వీరో వరదానాత్ స్వయంభువః. కానీ మరణం లేనటువంటి వరం ఉన్నటువంటి రావణాసురుడు, యక్షుడి చేత మరణం లేదు, వాడు ఏం చేసినా కూడా రావణాసురుడు మరణించే అవకాశం లేదు. కాబట్టి అటువంటి బ్రహ్మగారిచ్చినటువంటి వర ప్రభావం చేత మొత్తానికి రావణాసుడు మళ్ళీ లేచాడు. తేనైవ తోరణేన, వాడి చేతిలోంచి తోరణాన్ని లాక్కుని అధ యక్షస్తేన అభితాడితః నాదృశ్యత తదా యక్షో భస్మీకృత తనుస్తదా. గిరగిరిగిరా తిప్పి ఆ తోరణంతో ఆ ద్వారపాలకుడిని ఒక దెబ్బ వేశాడు సూర్యభానుణ్ణి. వెంటనే అతడు ఉన్నాడో లేడో అన్నట్లుగా చూర్ణమైపోయి మరణించాడు. తత ప్రదుద్రువు సర్వే దృష్ట్వా రక్ష పరాక్రమం. అంతఃపురంలోని యక్షులందరూ అటు ఇటు పరిగెడుతున్నారు. ఆ రావణాసురుడు యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని, పరాక్రమాన్ని చూసి ఎదురు వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారు. తతో నదీర్గుహాశైవ వివిశుః భయపీడితాః చక్త ప్రహరణాః శాంతాః వివర్ణ వదనాస్తదా. దొరికిన వాళ్ళు దొరికినట్లు బయటికి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, రావణాసురుడిని తప్పించుకోవడానికి. అక్కడ ఉన్నటువంటి గుహల్లో దొరబడిపోతూ ఉన్నారు. అందరూ కూడా వివర్ణ వదనులై ఉన్నారు, రావణాసుడి యొక్క దెబ్బలకి తాళలేక. తతస్థాన్ లక్ష్య విత్రస్తాన్ యక్షేంద్రాంశ్చ సహస్రశః ధనాధ్యక్షో మహాయక్షం మాణిచారం అధాబ్రవీత్. మణిచారుని యొక్క కుమారుడు మాణిచారుడు, అతడు ఒక యక్షుడు. అక్కడ ఉన్నటువంటి మాణిచారుడు అనేటువంటి యక్షుడితోటి యక్షుడిని పిలిచి ధనాధ్యక్షుడైనటువంటి కుబేరుడు తన అనుచరుడైనటువంటి ఆ మాణిచారుణ్ణి పిలిచాడు. రావణం జహి యక్షేంద్ర, నువ్వు మహాబలవంతుడు కదయా, నువ్వు రావణాసుడి దగ్గరికి వెళ్ళి సంహరించేయకూడదు. దుర్వృత్తం పాపచేతసం, అతన్ని సంహరించడం పాపాత్ముడు కాబట్టి సంహరించడం అది కష్టం కాకపోవచ్చు, కాబట్టి నువ్వు వెళ్ళి సంహరించు. శరణం భవ వీరాణం యక్షాణం యుద్ధశాలినాం. నేను తిన్నగా వెళ్ళి రావణాసుడు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు లేదు, కాబట్టి నా అనుచరుడు అయినటువంటి ఓ మాణిచారుడా, నువ్వు వెళ్ళి ఆ రావణాసుడితో యుద్ధం చేసి అతను సంహరించు. ఈ యక్ష లోకాన్ని, యక్ష జనాన్ని కూడా నువ్వు రక్షించు. ఏవముక్తో మహాబాహు మణిభద్ర సుదుర్జయ. ఆ మాణిచారుడికి అసలు పేరు మణిభద్రుడు. అతడు సుదుర్జయ, జయించడం అతి సులువు కాదు అతను. మృతో యక్ష సహస్రైస్తూ చతుర్భి సమయోధయత్. 4000 మంది యక్షుల్ని సాయంగా తీసుకుని రావణాసుడిని నిలువరించడానికి ముందుకు వెళ్ళాడు. తే గదా ముసర ప్రాసై శక్తితో మరముద్గరై అభిఘ్నంతస్తదా యక్షాః రాక్షసాన్ సముపాద్రవన్. దొరికిన రాక్షసుల్ని దొరికినట్లుగా వాళ్ళు హింసిస్తూ సంహరిస్తూ ముందు కదులుతూ ఉన్నారు రావణాసుడి దగ్గరికి. కుర్వంతః తుములం యుద్ధం చరంతః సేనవత్ లఘు బాఢం ప్రయచ్ఛన్నేచ్ఛామి దీయతామితి భాషిణః. మొత్తానికి వాళ్ళు గట్టిగా కేకలు పెడుతూ రాక్షసులందరినీ బయటికి వెళ్ళవలసిందిగా అరుస్తూ వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ మాణిచారుడితో వెళ్ళినటువంటి 4000 మంది యక్షులు కూడా. తతో దేవాః సగంధర్వాః ఋషయః బ్రహ్మవాదినః దృష్ట్వా తత్ తుంబులం యుద్ధం పరం ఆగమన్. ఆ యుద్ధాన్ని చూసినటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బ్రహ్మర్షులు, దేవతలు, గంధర్వులు వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత దారుణమైనటువంటి యుద్ధం జరుగుతోంది అని. యక్షాణాం తు ప్రహస్తేన సహస్రం నిహతం రణే. 1000 మంది యక్షుల్ని ఈ ప్రహస్తుడు అన్నవాడు సంహరించాడు. మహోదరేణ చారిణ్యం సహస్రమపరం హతం. మరొక 1000 మందిని మహోదరుడు అనేటువంటి రాక్షసుడు సంహరించేశాడు.
క్రుద్ధేన చ తదా రాజన్మారీచేన యుయుత్సునా నిమేషాంతరమాత్రేణ ద్వే సహస్రే నిపాతితే. మారీచుడు అనే పేరు కలిగినటువంటి మరొక రాక్షసుడు, ఆ మారీచుడు కాదు, వీడు వేరే మారీచుడు, ఇంకొక రాక్షసుడు నిమేషాంతర మాత్రేణ 1.5 నిమిషాల్లో 2,000 ఒక 2,000 మంది యక్షుల్ని సంహరించాడు. క్వచ యక్షార్జవం యుద్ధం క్వచ మాయాబలాశ్రయం. ధర్మంగా యుద్ధం చేసేటువంటి యక్షుడు యొక్క బలం ఎక్కడా, మాయాయుద్ధం చేసేటువంటి పరమనీచులైనటువంటి క్రూరులైనటువంటి రాక్షసుల బలం ఎంత ఎక్కడ? రక్షసాం పురుష వ్యాఘ్ర తేన తే అభ్యధికాయుధి. ఆ రకంగా యక్షులందరూ కూడా రావణాసుడి చేతిలో ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ధూమ్రాక్షేణ సమాగమ్య మాణిభద్రో మహారణే ముసలేనే ఓరసిత్ క్రోధాత్ తాడితో నచ కంపితః. ధూమ్రాక్షుడు అన్నవాడు కుబేరుడి దగ్గరకు వచ్చి, ఈ మాణిభద్రుడు అనేవాడి దగ్గరకు వచ్చి అతన్ని ఒక ముసలంతో వక్షస్థలం మీద కొట్టాడు. ఈ మాణిభద్రుడు అన్నవాడు సేనా నాయకుడు. 4,000 మందితో వచ్చాడు. 4,000 మందిని ఎవరెవరు సంహరించేశారో చెప్పారు. ధూమ్రాక్షుడు, అలాగే మారీచుడు 2,000 మందిని, మహోదరుడు 1,000 మందిని సంహరించేశారు. ఇక ధూమ్రాక్షుడు అనేటువంటి వాడు మాణిభద్రుడి దగ్గరికి వచ్చి వక్షస్థలం మీద ముసలంతో కొట్టాడు. తదా గదాం సమావిధ్య మాణిభద్రేణ రాక్షసః ధూమ్రాక్షస్తాడితో మూర్ధ్ని విహ్వలః సపపాతః. మొత్తానికి గిరిగిరా తిప్పి తన గదతోటి మాణిభద్రుడు తన యొక్క శిరస్సు మీద కొట్టాడు. అతడి యొక్క శిరస్సు మీద, ధూమ్రాక్షుడి యొక్క శిరస్సు మీద అది తగలగానే తెలివి కోల్పోయినటువంటి ధూమ్రాక్షుడు నేలకూలాడు. ధూమ్రాక్షం తాడితం దృష్ట్వా పతితం శోణితోక్షితం అభ్యదావత సంగ్రామే మాణిభద్రం దశాననః. మొత్తానికి ఆ రకంగా ధూమ్రాక్షుడు పడిపోగానే, రక్తాలు కారుతూ ఉన్నవాడు నేల పడగానే మాణిభద్రుడు మీదకి దశాననుడు అయినటువంటి రావణాసురుడు ఆ మాణిభద్రుడిని తానే ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. తం క్రుద్ధం అభిధావంతం మాణిభద్రో దశాననం శక్తిభిః తాడయామాస శిశుభిః యక్షపుంగవః. విక్కిరి పరాక్రమంతో యక్షవీరుడైనటువంటి, యక్షశ్రేష్ఠుడైనటువంటి మాణిభద్రుడు రావణాసురుడు ఎదుర్కొని శక్తి ఆయుధంతో త్రిశృభిః శక్తిభిః 3 శక్తి ఆయుధాలతోటి రావణాసురుణ్ణి కొట్టాడు. తాడితో మాణిభద్రస్య ముకుటే ప్రాహరద్రణే. రావణాసుడి యొక్క కిరీటం నేల మించి జారిపోయింది. తస్యతేన ప్రహారేణ ముకుటం పార్శ్వమాగతం. పక్కకి పడిపోయింది ముకుటం, అతని యొక్క కిరీటం రావణాసుడిది. తత సంయుధ్యమానేన విష్టబ్ధో నవ్యకంపత తథా ప్రకృతి యక్షోసౌ పార్శ్వమౌలిరితి స్మృతః. ఈ మాణిభద్రుడి మీదకి రావణాసురుడు వేసినటువంటి బాణంతో మాణిభద్రుడి యొక్క ముకుటం కూడా పక్కకి పడింది. ఆ పక్కకి పడేది వేలాడుతూ ఉంది, కిందకి పడలా. ఆ మాణిభద్రుడు ఆ రోజు నుంచి కూడా పార్శ్వమౌళి అనేటువంటి పేరుతో పిలువబడతాడు. మాణిభద్రుడికే మరొక పేరు పార్శ్వమౌళి, అంటే పక్కకి జారిపోయినటువంటి కిరీటం కలవాడు అనేటువంటి అర్థం. తస్మిన్స్తు విముఖే యక్షే మాణిభద్రే మహాత్మని సన్నాదః సుమహాన్ రాజన్ తస్మిన్ శైలేభ్యవర్తత. రాక్షసులందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. మాణిభద్రుడు కూడా అతని కూడా పడిపోయాడు అని, పక్కకి ఒడిగిపోయాడు అని చెప్పి ఆ రకంగా పెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నది. మొత్తానికి కుబేరుడి దగ్గరికి వచ్చాడు రావణాసుడు. కుబేరుడు వెంటనే చూడగానే అన్నగారితోటి దీనంగా ఒక మాట చెప్పాడు. నువ్వు తప్పు చేస్తున్నావని నేను సరిదిద్దడానికి నువ్వు ధర్మంగా ఉండవయ్యా, ముల్లోకాల్ని అలా హింసించుకోని చెప్పాను తప్ప నేను నిన్నేమి చేయలేదయ్యా. అంత మాత్రం చేతనే నేను నా మీదకి ఇంత యుద్ధం చేసి ఇంతమంది యక్షుల్ని నువ్వు సంహరించడం ఏమి ధర్మంగా లేదు. యో హి మోహాద్విషం పీత్వా నావగచ్చతి దుర్మతిః సతస్య పరిణామాంతే జానీతే కర్మణ ఫలం. మోహంతో ఇదేదో బాగుంది అని విషం తాగేసిన వాడు కొన్నాళ్ళ తర్వాత ఆ విషం పంచేయడం మొదలెట్టిన తర్వాత చాలా ఇబ్బంది పడతాడు.
నువ్వు అధర్మం చేస్తూ అదేదో ఆనందం ఇస్తోంది కదా అని అధర్మం చేయడం అలవాటు చేసుకున్నావు. కానీ అది పరిణామంలో నీకు ఆహ్, ఆ ఫలాన్ని నువ్వు అనుభవించవలసి వస్తుంది. దేవతానాభినంతంతి ధర్మయుక్తేన కేనచిత్ ఏన త్వమీదృశం భావం నీతః సన్నావబుధ్యసే. కాబట్టి దేవతలందరూ కూడా నీ మీద కోపంగా ఉన్నారు. నిన్ను ఎలా సంహరించాలో అని ఋషులు, దేవతలు కలిపి పన్నాగాలు పన్నుతున్నారని కూడా నేను విన్నాను. అందుకనే నీకా పని కాస్త మార్చుకోవయ్యా, నీ బుద్ధి కాస్త మార్చుకోవయ్యా అని నేను చెప్పాను. కానీ ఆహ్, నా నా మాట నీకు తలకెక్కలేదు. అధ్రువే హి శరీరేయో నకరోతి తపోర్జనం పశ్చాత్తప్యతే మూఢో మృతో దృష్ట్వా ఆత్మనో గతిం. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు, ప్రాణాన్ని ఇచ్చినందుకు ప్రతి నిమిషము తపస్సులో గడపాలయ్యా. ఆ తపస్సును నువ్వు ఆర్జించుకోవాలి. అలా ఆర్జించుకోకుండా నీ జీవితంలో ఉన్న కాలాన్ని అంతటినీ క్షయం చేసుకుంటూ పోతే చివరికి మరణించేటువంటి సమయం వచ్చినప్పటికీ నీ గతి చూసి నువ్వే సిగ్గుపడతావు. అయ్యయ్యో! ఇదివరకు నేను తపస్సులు చేసుకోలేదే, ఇదివరకు పెద్దలను ఆశ్రయించలేదే, ఇదివరకు నేను ధర్మాన్ని పాటించలేదే అని చెప్పి నువ్వు బాధపడేటువంటి రోజు వస్తుంది. అందుకోసం నేను నీకు ఆ మాట చెప్పాను. ధర్మాద్ రాజ్యం ధనం సౌఖ్యం అధర్మాద్ దుఃఖమేవ చ. ధర్మంతో వచ్చినటువంటి భోగాలు, ధర్మంతో వచ్చినటువంటి రాజ్యం సుఖాన్ని ఇస్తాయి. కానీ అధర్మంతో వచ్చినవి చివరికి దుఃఖాన్నే కలిగిస్తాయి సుమ్మా. తస్మాత్ ధర్మం సుఖార్థాయ కుర్యాత్ పాపం విసర్జయేత్. నిజంగా నువ్వు సుఖపడదాం అనుకుంటే ధర్మం మాత్రమే చెయ్యి, అధర్మాలు చెయ్యకు. అధర్మాన్ని విడిచిపెట్టు, పాపం వస్తుంది దానివల్ల. పాపస్య హి ఫలం దుఃఖం. పాపం యొక్క ఫలం ఏమిటి అంటే దుఃఖము. మనిషి సుఖాలు అనుభవిస్తున్నాడంటే అది పుణ్యం యొక్క ఫలం. పాపం అనుభవిస్తున్నాడంటే చేసినటువంటి పాపాలు, దుఃఖం అనుభవిస్తున్నాడంటే పాపాలు చేశాడని అర్థం. కాబట్టి పాపస్య హి ఫలం దుఃఖం. పాపానికి ఫలం దుఃఖం, పుణ్యానికి ఫలం సుఖం. నువ్వు సుఖాలే కావాలని కోరుకుంటావని నాకు తెలుసు. దుఃఖాలు కావాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? కాబట్టి నువ్వు పుణ్యకర్మలే చెయ్యాలి, ధర్మంగానే ఉండాలి. తద్భోక్తవ్యం ఇహాత్మన పాపస్య హి ఫలం దుఃఖం. భోక్తవ్యం ఇహాత్మన, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్తారు మనకి పెద్దలు. అనుభవించి తీరాలి. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం చేసిన ప్రతి ధర్మము, ప్రతి అధర్మము రెండింటి యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాలి. అందుకే మనకి ఇంకొక అందమైన మాట కూడా ఉంది. సుఖస్య ఫలం ఇచ్చంతి, పుణ్యస్య ఫలం ఇచ్చంతి, పుణ్యం న కుర్వంతి. పాపస్య ఫలం నేచ్చంతి, పాపమేవ హి కుర్వంతి. సుఖాలు కావాలని కోరుతాం, సుఖం అంటే పుణ్యఫలం. పుణ్యఫలాలు కావాలని కోరుతూ పుణ్యాలు చెయ్యడు. పాప ఫలాలు వద్దు మొర్రో, దుఃఖం వద్దు మొర్రో అనుకుంటాడు, పాపమే చేస్తాడు. ఎలాగయ్యా ఈ మానవుడు? పుణ్యస్య ఫలమిచ్చంతి న కుర్వంతి పుణ్యాః, పాపస్య ఫలం న ఇచ్చంతి కుర్వంత్యేవ పాపాః. పాపాలే చేస్తూ పాపఫలం రాకూడదంటే ఎలా ఉంటుంది? ఎలా కుదురుతుంది? పుణ్యాలు కావాలి, సుఖాలు కావాలనుకుంటూ పుణ్యం ఒకటి చేయకపోతే సుఖం ఎలా వస్తుంది? పుణ్యం ఎలా వస్తుంది? కాబట్టి పాపస్య హి ఫలం దుఃఖం తద్ భోక్తవ్యం ఇహ ఆత్మన. ఈ లోకంలోనే అనుభవించాలి దాన్ని, పాపం యొక్క ఫలితాన్ని. తస్మాద్ ఆత్మాపఘాతార్థం మూఢ పాపం కరిష్యతి. మూఢ పాపం కరిష్యతి. మూఢుడైన వాడు ఆత్మ సంహార సదృశమైనటువంటి, ఆత్మహత్యా సదృశమైనటువంటి పాపాలని మూటగట్టుకుంటూ ఉంటాడు. వాటి వల్ల అతనికి వచ్చేటువంటిది శిక్ష గుర్తించడు. కస్యచిన్న హి దుర్బుద్ధే ఛందతో జాయతే మతి యాదృశం కురుతే కర్మ తాదృశం ఫలమశ్నుతే. యాదృశం కురుతే కర్మ తాదృశం ఫలమశ్నుతే. ఎటువంటి కర్మ చేస్తావో అటువంటి ఫలితాన్ని అనుభవించాలి. పుణ్యకర్మ చేసావా సుఖం అనుభవిస్తావు, పాపకర్మ చేసావా దుఃఖం అనుభవిస్తావు. ఇందులో పెద్ద తెలియకపోవడానికి, దాని గురించి గంటల కొద్దీ చర్చ చేయడానికి ఏముందయ్యా? బుద్ధి రూపం ఫలం పుత్రాత్ శౌర్యం ధీరత్వమేవ చ
ప్రాప్నువంతి నరాలోకే నిర్జితం పుణ్యకర్మభిః. ఈ శౌర్యము, ధీరత్వము, పరాక్రమము, అందమైనటువంటి బుద్ధి, అందమైనటువంటి రూపము చూసి నువ్వు మిడిసిపడిపోతూ ఉన్నావే, ఇవన్నీ కూడా ఆ అనుభవిస్తున్నావు అంటే అర్థం నీ పుణ్యాలు తరిగిపోతున్నాయి అని అర్థం. సుఖాలు అనుభవిస్తుంటే పుణ్యాలు కరిగిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. బాగుంది, చాలా సుఖంగా ఉంది, బోల్డ్ అంత ఐశ్వర్యంతో సుఖాలు అనుభవిస్తున్నాను అనుకున్నావు అంటే నీ పుణ్యాలన్నీ ఖర్చు అయిపోతున్నాయి చక్కగా అని అర్థం. లేకపోతే ఆ సుఖం రాదు నీకు. పుణ్యం యొక్క ఫలం అనుభవించిన కొద్దీ పుణ్యం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఏవం నిరయగామీత్వం, పుణ్యాలన్నీ అయిపోతున్నాయి నీవి. ఎందుకంటే సుఖాలు అనుభవించేశావు, భోగాలు అనుభవించేశావు, పైగా పాపాలు పెంచుకుంటూ ఉన్నావు. కాబట్టి నిరయగామీత్వం, నరకానికి పోతావు నువ్వు. నిరయం అంటే నరకం. నిరయగామీత్వం, నరకానికి పోయేవాడి నువ్వు. యస్యతే మతిరిదృశీ, ఇటువంటి బుద్ధి లేనటువంటి పనులు చేస్తూ, అధర్మం చేస్తూ, అందరినీ హింసిస్తూ, ఆ యజ్ఞయాగాదులు నాశనం చేస్తూ, ఋషీశ్వరులందరినీ సంహరిస్తూ అధర్మం చేసే నీకు నరకం వస్తుంది. నత్వాం సమవిభాషిష్యే అసదృత్తేషు ఏష నిర్ణయః. నీతో మాట్లాడటమే తప్పు. ఏదో సోదరుడు కదా, తమ్ముడు కదా, చెప్తూ వింటావు అని చెప్పి నేను కబురు పెట్టాను కానీ నీతో మాట్లాడటమే అసదృత్యుడు అయినటువంటి, సదృత్తి సద్బుద్ధి లేనటువంటి, ధర్మం లేనటువంటి నీతో మాట్లాడడమే కూడదు. ఏవముక్త్వా తతస్తేన తస్యామాత్యా సమాహతాః మారీచ ప్రముఖా సర్వే విముఖాః విప్రదుద్రువుః. మొత్తానికి అలా చెబుతూ యక్షేశ్వరుడు అయినటువంటి, ధనదేశుడు అయినటువంటి అతడు దశగ్రీవుడితో ఇలా చెప్తూ ఉండగానే అతని యొక్క మంత్రులందరినీ కూడా రాక్షసులు సంహరించారు. తతస్తేన దశగ్రీవో యక్షేంద్రేణ మహాత్మనా గధయాభిహతో మూర్ధ్ని నచ స్థానాత్ ప్రకంపితః. ఆ మంత్రుడికి రాక్షసుడికి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇంకా యుద్ధం తప్పదని ఒక గదతోటి రావణాసుడి మీద ఒక దెబ్బ వేశాడు ధనేశ్వరుడు. తతస్థౌ రామ నిఘ్నంతౌ తదాన్యోన్యం మహామృధే న విహ్వలౌ న చ శ్రాంతౌ బభూవతు అమర్షణౌ. ఒకరి మీద ఒక కోపంతో పెనుగులాడుతూ కుబేరుడు, రావణాసుడు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆగకుండా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. మహామృధే, గొప్ప యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అన్యోన్యం నిఘ్నంతో, ఒకరినొకరు దెబ్బలతో కొట్టుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు గాయపరుచుకుంటూ ఉన్నారు. కానీ నా విహ్వలవు, ఏమీ ఎవరు కూడా కంగారు పడటం లేదు, అయ్యో అనుకోవట్లేదు, అరవటం లేదు. నా శ్రాంతవు, అబ్బాయి అలసిపోయాం, ఇంతసేపు యుద్ధం ఏమిటి అని ఇద్దరు అనుకోవటం లేదు. చేసుకోనివ్వండి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అది వాళ్ళు ఏం చేశారు అనేది మనం బహుశా ఆదివారం నాడు మళ్ళీ కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవాల్సి ఉంది. మనం పంచదశ సర్గ 15వ సర్గలో 30 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. కుబేర రావణ సంగ్రామం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. స్వస్తి.